యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. మరి యేసుప్రభు శిష్యుల్లో అయినటువంటి పేతురు, ఆయన ముందుగానే పేతురు గురించి చెప్పినారు. మరి 3 సార్లు నన్ను ఎరగవని చెప్తావు కోడి కుయ్యకముందని. అదేవిధంగా కోడి కుయ్యకముందు 3 సార్లు పేతురు ఆయన ఎవరో నాకు తెలీదు అని ఆయన మరి ఒట్టు కూడా పెట్టుకోవటం మొదలుపెట్టాడు. అంత ఖచ్చితంగా నమ్మించాడు మనుషుల్ని. నాకు అసలు తెలియనే తెలీదు ఆమె ఎవరు అని. దానికి కారణం ఏంటి అంటే, పేతురు మరి యేసుప్రభుతో మరి తిరిగిన శిష్యుడు కదా, ఎందుకు అబద్ధం ఆడాల్సి వచ్చింది? ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పేతురు మరి పూర్తిగా దేవుణ్ణి అంగీకరించలేదు అని అర్థమవుతుంది. పేతురు పూర్తిగా దేవుని అంగీకరించిన వాడైతే మరి కష్టానికైనా నష్టానికైనా సరే నిలబడతాడు. ఈ రోజుల్లో చాలామంది కూడా కష్టం రాగానే మరి ఆయన ఎవరో నాకు తెలియని విధంగా అయిపోతున్నారు. కాబట్టి దేవునితో మరి నడుస్తారు. మరి దేవునితో నడిచి ఆయనతో సహవాసం చేసి ఏదైనా కష్టం వస్తే అసలు ఆయన ఉన్నాడా, ఆయన ఎవరు అనే విధంగా చాలామంది మాట్లాడుతుంటారు. పేతురు అక్కడ మనుషులకి భయపడి అబద్ధం చెప్పాడు, అంటే చంపివేస్తారేమో అని. ఇక్కడ ఈ రోజుల్లో మనుషులు ఏంటంటే మరి లోకానికి భయపడి చాలామంది ఆ విధంగా అవిశ్వాసులు అయిపోతున్నారు. విశ్వాసంలో ఉన్నవారే లోకానికి భయపడి అవిశ్వాసులు అయిపోతున్నారు. విశ్వాసాన్ని వాడు నిలుపుకోలేకపోతున్నారు. అందుకనే పౌలు ఒక మాట చెప్తాడు, నేను మరి నా పరుగు తుదముట్టించి తిని అంటాడు ఆయన. అంటే చివరి దాకా ఉన్నాడు. అందుకనే దేవుని ఒక వాక్యం ఇంకో మాట చెప్తాడు ఆయన, అంత్యం వరకు సహించిన వాడే రక్షించబడు. ఇక్కడ పేతురు చివరి దాకా లేడు, మధ్యలోనే అబద్ధం ఆడేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ లోకం వైపు చూస్తూ మీరు మరి అవకాశాన్ని బట్టి అబద్ధాలు ఆడతాం, లేకపోతే ఆ తర్వాత మరి దేవుడు ఉన్నాడని చెప్పటం, లేకపోతే రకరకాలుగా ఈ లోకాన్ని బట్టి చాలామంది ఏం చేస్తారంటే అవసరమైతే అబద్ధాలు ఆడతారు. ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలంటే నేను క్రైస్తవుని కాదని చెప్పుకుంటారు, ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకుంటారు. ఈ విధంగా దేవునికి ఇష్టమైనవి కాదు. పేతురు దేవునికి ఇష్టంగా ఉండలేకపోయాడు. అదే మీరు కూడా ఒకవేళ నేను క్రైస్తవుని కాదని బొంకి మరి విధమైన సర్టిఫికేట్లు తీసుకుంటారేమో, జాగ్రత్త పడండి. ప్రతి ఒక్కరు కూడా దేవుడి మాటలు దీవించి ఆశించును గాక. ఆమేన్.